ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ అండ్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చెవ్వాకుల కోటేష్ బాబు, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, ఎంటీఎంసీ కార్యదర్శి అండ్ మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు తిరుమల శెట్టి మురళీకృష్ణ, ఎంటీఎంసీ కార్యదర్శి బల్లా ఉమామహేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీధర్, తాడేపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు తిరుమల శెట్టి నరసింహారావు, తాడేపల్లి మండల కార్యదర్శి చాముండేశ్వరి దేవి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాసరి శివనాగేంద్రం, చిట్టెం అవినాష్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షులు దినేష్ చక్రవర్తి, వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర దిశ మార్చినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా నియోజకవర్గ కార్యాలయంలో మా నాయకులతో ఈ రోజున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక దుష్ట పాలనని గత 5 సంవత్సరాలు పోరాడి అంతమొందించి దాంట్లో ప్రథమ భాగం వహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం పంచుకోవడంలో నిజంగా ఆయన ఏదైతే ఆయన నిజాయితీగా ఆయన నా కోసం కాదు, నా పదవుల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం వెనకబడిపోయిన ఈ భవిష్యత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు నడుం కట్టి ఒక వినూత్నంగా ఎంతో ధైర్యంగా ఈ రోజు నడుం కట్టి ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం, ఒక మంచి సుపరిపాలన ఎంత చక్కగా ఉందంటే రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నిన్నే చూసాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాలు అని చెప్పి ఒక పండుగలాగా జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పరిపాలన అంతా ఉంది. సూపర్ 6 కానీ, స్త్రీ శక్తి కానీ, అలాగే రకరకాల తల్లికి వందనం పథకం కానీ జరుగుతూ ఉంది. అయినా కానీ వీళ్ళు వాళ్ళ యొక్క స్వభావం అలాంటిదేమో. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే ఆ రోజున కర్నూలులో సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగితే వాళ్ళ గవర్నమెంట్లో స్పందించిన పరిస్థితిలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కి కర్నూలు కొన్ని లక్షల మంది జనంతో ఆయన ఒక నిరసన ర్యాలీ చేసిన సందర్భంగా ఆ రోజున స్పందించి వాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకొచ్చారు తప్పితే అప్పటి వరకు వాళ్ళు ఏం న్యాయం జరిగింది లేదు. మళ్ళీ ఈ రోజున వాళ్ళని అడ్డుపెట్టుకొని ఏదో చేస్తూ ఉన్నారు రాజకీయం. అలాగే విశాఖ ఉక్కు ఆ రోజున ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తూ ఉంటే ఈ నిమ్మకు నీరెత్తినట్టు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఉమ్మడి ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజున ఒక నిరసన కార్యక్రమం, ఒక దీక్ష చేపట్టిన సందర్భం. దాని ప్రభావంతో ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం సందర్భంగా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ నుంచి విరమించుకొని వేల నిధులు, అలాగే దానికి మైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలవరం, ఇలా చాలా విశాఖ రైల్వే జోన్, అలాగే అమరావతి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్ గారు 3 రాజధానులు 3 ముక్కలాట ఆడిన సందర్భం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధికారంలో భాగస్వామ్యంలో ఉండి అమరావతిని కూడా ఒక వినూత్నంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి పునఃప్రారంభం అమరావతిని మనం చేద్దామని చెప్పి ఆ రోజున సంకల్పించి చేసిన సందర్భం. ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు వెళ్తూ ఉంది. నిజంగా ఇవన్నీ కనపడతలేదా వీళ్ళకని చెప్తా ఉన్నాం. మరొక్కసారి మేము ఈ సందర్భంగా అంటే పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ప్రస్తావించడం భావ్యం కాదు, కానీ మేము అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నామని చెప్పి ఈరోజు సంబరాలు జరుగుతూ ఉన్నాయో వారందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మరింత శక్తిని ఆయన ప్రసాదించి రాష్ట్రానికి ముందు నడుపుతారు అని చెప్పి తెలియజేసుకుంటారు.